నాగబాబు అంటే పవన్ కి ఎంతో ఇష్టమని అందరికీ తెలిసిందే. నాగబాబు ఇచ్చిన అనేక పుస్తకాలు తాను చిన్నతనంలో చదివి సామాజిక అంశాల మీద అవగాహన పెంచుకున్నాను అని పవన్ కూడా కొన్ని సందర్భాల్లో చెప్పి ఉన్నారు. ఇక నాగబాబు జనసేనకు పెద్ద దిక్కుగా మారి గత 5-6 ఏళ్లు పనిచేస్తూ వస్తున్నారు. ఆయన తన తమ్ముడు కోసం బలంగా నిలబడ్డారు. ఆయన కేవలం పవన్ అంటే ప్రేమతోనే పాలిటిక్స్ లోకి వచ్చారు. ఈ రోజులలో పదవులు అంటే వద్దు అనేవారు ఎవరు ఉండరు. కానీ నాగబాబు మాత్రం పదవుల విషయంలో దూరంగానే ఉంటున్నారు. ఇది మాటలకే కాదు, చేతలలో కూడా అమలు చేసి చూపించారు. 2019లో నరసాపురం నుండి పోటీ చేసి తక్కువ మెజారిటీ తేడాతో ఓడిన నాగబాబు ఈసారి పోటీకి పట్టుబడలేదు. అనకాపల్లి లోక్సభకు పోటీ చేయాలని పార్టీ కోరితో అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత సీట్ల సర్దుబాటులో బీజేపీకి ఆ సీటు ఇవ్వాల్సి వస్తే మరో మాట లేకుండా తప్పుకున్నారు. దట్ ఈజ్ నాగబాబు అనిపించుకున్నారు. అంతేకాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ చైర్మన్ పోస్టుకు నాగబాబు పేరు ఖరారు చేయడం ప్రచారం సాగితే ఆయనే ముందుకు వచ్చి తనకు ఏ పదవుల మీద ఆశ లేదని మరోసారి ఖండితంగా చెప్పేశారు. అయితే నాగబాబు మాత్రం పిఠాపురం నియోజకవర్గం చూసుకుంటూ పవన్ కి సహకారంగా ఉంటూ వస్తున్నారు. అలాంటి ఆయనకు తమ్ముడు పవన్ పదవి ఇవ్వాలని చూస్తున్నారట. అదే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి అని అంటున్నారు. కేబినెట్ ర్యాంక్ తో కూడిన ఈ పదవి సీనియర్ నటుడుగా కూడా ఉన్న నాగబాబుకు ఇవ్వడం న్యాయమని అంటున్నారు. ఈ పదవిలో నాగబాబు తన అనుభవాన్ని అంతా రంగరించి అటు సినీ పరిశ్రమకు ఇటు ఏపీ ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారు అని అంటున్నారు. ఈ పదవిలో నాగబాబు తన అనుభవాన్ని అంతా రంగరించి అటు సినీ పరిశ్రమకు ఇటు ఏపీ ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారు అని అంటున్నారు. ఏపీలో నామినేటెడ్ పదవుల పందేరం మరి కొద్ది రోజులలో మొదలు కానుంది. దాంతో కీలకమైన ఈ పదవికి నాగబాబు పేరు వినిపిస్తోంది. దానికి ఆయనకు రిజర్వ్ చేసి పెట్టేశారు అని అంటున్నారు. నాగబాబు ఈ పదవిని తీసుకోవాలని కూడా అభిమానులు సైతం కోరుతున్నారు. మరి నాగబాబు నాకు పదవులు వద్దు అనకుండా ఈ పదవిని చేపట్టాలని అందరి ఆశగా ఉంది. మెగా ఫ్యామిలీలో నాగబాబు కూడా ఏదైనా పదవి చేపడితే మొత్తం అన్నదమ్ములు అందరికీ న్యాయం జరిగింది అని సంతృప్తి పడవచ్చు అన్నది అభిమానుల ఆలోచన. మరోవైపు చూస్తే ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి వాటి విషయంలో కూడా నాగబాబు పేరు ఉంది. కానీ మరో 2 ఏళ్లు కానీ ఆ పదవులు ఖాళీ అవ్వవు. అప్పటిదాకా నాగబాబు ఈ పదవిలో ఉంటే 2026 నాటికి ఆయన రాజ్యసభకు నెగ్గి కేంద్ర స్థాయిలో మంత్రి అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే నాగబాబు అన్నయ్యకు పదవి ఇవ్వాలని పవన్ చాలా సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.